నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశం స్కైలార్క్. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు పెద్దాపురం సిఐ వై రవికుమార్ వెల్లడించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ కూడళ్లలో నాకాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాకినాడ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలు కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది. సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ దుమ్ములపేట దుర్గమ్మ ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు 50 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ, ట్రస్ట్ సభ్యులు వీరబాబు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు సత్యబాబు, వెంకటేష్, నాయకులు అట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాసులు, దుమ్ములపేట మత్స్యకార పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ
టోకెన్ తీసుకోండి, తీసుకో బా. తీసుకోండి, మళ్ళీ తీసుకోండి సార్. నిమ్మలపేట వాస్తు పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ దుర్గమ్మవారి ఆలయంకి గత 6 నెలల క్రితం ఈ రంగులు వేయించడం జరిగిందండి. అది చారిటబుల్ ట్రస్ట్ సానస్తి ఫౌండేషన్ ద్వారా జరిగిందండి. తర్వాత సౌండ్ సిస్టమ్ లేదన్నారు, సౌండ్ సిస్టమ్ పాడైపోయింది అన్నారు. వెంటనే ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం హౌజెస్ సెట్స్ మొత్తం అంతా ఒక 30,000 ఖరీదు చేసి హౌజెస్ ఈవేళ ఇవ్వడం జరిగిందండి. మొక్కలు యాంపిల్ వేరు మొక్క పెట్టారండి. దీనికి మాకు సహకరించిన సానస్తి ఫౌండేషన్కి కాకినాడ తుమ్మలపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందించడం జరిగింది. ఇది ఎప్పుడో పురాతన ఆలయం ఇది. ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి సానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం, తర్వాత హరీష్ గారిని కన్సల్ట్ చేయడంతో ఇది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకార మహిళలు ఉంటారు. మత్స్యకార మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఈ ఆలయాన్ని కూడా రంగులు వేయించడం జరిగింది. ఇది పురాతన ఆలయం. దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం. ఇప్పటికే హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వీళ్ళు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సమాజంలోని పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్, రామవరపేట శివాలయం చైర్మన్ గేదెల రమేష్, పాండ్రంగి రాజు అన్నారు. బుధవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీసీ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థలు, చేయూత, ఆర్కే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా 100 మంది ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, చిన్నారులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చిన్నారులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ పేదలకు అండగా ఉండాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు అభినందనీయమని అన్నారు. మా కేటీసీ సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగరాజు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ విషయాన్ని మీరు అలాగే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఉన్నా సరే నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఫ్రెండ్స్ అండి. అంతకంటే ఎక్కువ నేను అభిమానించేది ఎలా అంటే ఫ్రెండ్ అని కాకుండా ఆపద అనగానే ప్రతి వెంటనే రియాక్ట్ అవుతాడు. అది నా మనిషా, ఇంకోటి మనిషా, ఆ కేస్తా, ఈ కేస్తా, ఏంటి పట్టించుకోడు. అసలు దానికి ఇబ్బంది ఉన్నదంటే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలో అది చేస్తాడు. ప్రవీణ్ చక్రవర్తి గారి పుట్టినరోజు, వారి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలి. ఎందుకంటే ఈయన ఏ కార్యక్రమం వచ్చినా సహాయం అని అడిగే చెయ్యికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషినైనా రవి చక్రవర్తి గారు. ఇదే కాదు, నేను చాలా చూశాను. ప్రతి కార్యక్రమంలో ఎవరన్నా రాజులను తీసుకెళ్ళినా సరే ఏ కార్యక్రమంకైనా ముందుండి అటువంటి ధనం సంపాదించడం కొంతమంది మెంబర్స్ ని ఏర్పాటు చేసుకుని ఓ పిల్లర్గా నిలబడుతూ అనేక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్ కూడా పాజిటివ్ ఇంప్రెషన్ చేసుకుంటూ లీడర్గా నిలబడి జీవోలు వేసి చాలా మంది అనేక కార్యక్రమాలు చేశారు. ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ లీడర్ పేరు వచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ ఎన్ని జరుగుతాయని ఎవరికి తెలియదు. ఎంతసేపు ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు, పలానా వ్యక్తి దాని ఉన్నాడు అనుకోవడం తప్ప ఎన్నో అవమానాలు, ఎన్నో నిధులు పడాల్సి వస్తుంది. సో అన్నీ కూర్చుకుని ఒక ఎంప్లాయీ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ముందుకు వేస్తున్నారంటే చాలా సంతోషం. ఇన్ సేమ్ వే ఆర్కే కూడా, ఆర్కే టీమ్ అంతా ఒక ఫౌండేషన్ మెంబర్స్ కింద ఉండి ఆర్కేతో పాటు ఉండి ఒక పిల్లర్స్ కింద చేస్తారంటే అది ఒక ఎన్జిఓకి ఒక ఘనత. ఆర్కే ఒక్కడి వల్ల అవుతుంది. వాళ్ళ టీమ్మేట్స్, వాళ్ళ బెంచ్మేట్స్ ఎవరైతే తనతో పాటు సపోర్ట్గా ఉన్నారో నెగిటివ్ థాట్స్ కూడా ఎదిరించుకుంటూ ఎన్నో అవమానాలు పడుతూ ముందు అడుగు వేయాలంటే చాలా కష్టం.
ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు చాలా పౌరుషంగా ఉంటుంది. ఆ పౌరుషంలో కూడా తగ్గించుకుని ముందర వేయడం సక్సెస్. ఆర్గనైజేషన్ కూడా అంతే. నేను స్టార్ట్ చేసిన కాదు, నాకు చాలా ఫౌండేషన్ పిల్లర్స్ మధ్యలో ప్రెజెంట్ పిల్లర్స్ టేక్లర్స్ కానీ నా పిల్లలు ప్రశాంత్ ఆర్మీ కొంతమంది న్యూస్ సుధీర్ అని చెప్పి ఆర్కే శేఖర్ నా ఫ్రెండ్స్ రాజు నాకు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఉన్నా సరే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందర వేయడానికి నాకు కూడా కొన్ని కాల్స్ ఉంటాయి. నేను వెనక చేసిన వీళ్ళందరికీ సపోర్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకుంటూ చేయడం. ప్రతి ఒక్కటి విషయంలో నేను ముందడుగు వేయడం అంటే అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఉంచుకుని ముందులో అది చేసిన స్టెప్ కాబట్టి ఈరోజు సక్సెస్లో ఉన్నాం. పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది, కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు, వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం. అది ఎంత రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇవ్వడం నా యొక్క ఆర్గనైజేషన్ నిబంధనలు మేము పెట్టుకుంటుంది. సో ఎవరు ఏ అవసరం వచ్చినా మాకు ఉదాహరణ మేము చేయడానికి ముందు ఉంటాం, కానీ ఫాస్ట్గా ఉంటాం. సేమ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారని ఈరోజు నేను రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా నేను రాకపోవడం అసలు ఇంట్లో బాగుంటుందా పిల్లల కోసం నాకు ఎడ్యుకేషన్ అండ్ ఐ విష్ ఆర్కే ఆల్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జెనివాస్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ కు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్క్ చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కారణంగా నగరంలో ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందని, పిఠాపురం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనాలను అచ్చంపేట నుండి సిటీ వైపుకు మళ్లించడం జరిగిందని, అదేవిధంగా యానం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనాలు భానుగుడి సెంటర్ మీదుగా మళ్లించడం జరిగిందని అన్నారు. ప్రజలు కౌంటింగ్ ప్రక్రియ అన్ని విధాలా సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయింది. సో కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మనం జేఎన్టీయూ కాకినాడ ప్రిమైసెస్లో చేస్తూ ఉన్నాం. మనం 4 బ్లాకుల్లో ఈ కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. ఈ 4 బ్లాక్లో కూడా అసెంబ్లీకి ఈవీఎంస్, పార్లమెంట్ ఈవీఎంస్ వేరు రూమ్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేరుగా ఇంకొక రూమ్లో కౌంటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ప్రతి ఒక ఈవీఎం కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ రూమ్లో పెట్టడం జరిగింది. బోత్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 14 టేబుల్స్ మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు 8 గంటలకి మనకు ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బోత్ పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో దెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఈ కౌంటింగ్ కోసం మనం ఎవరైతే సిబ్బందిని మనం ఎంపిక చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ ఈటీపీబీఎస్ అంటే ఆన్లైన్లో మనకి వస్తున్నటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ విధానం సర్వీస్ ఓటర్స్కి కల్పించారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక మనం ఏర్పాట్లు కూడా అక్కడ స్కానింగ్ కోసం చేయడం అనేది జరిగింది. అలాగే నిన్ననే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్ని టేబుల్స్ వేయబోతున్నాము, ఎంతమంది ఏజెంట్లు వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చని వివరాలు కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అండ్ జనరల్ పబ్లిక్కి
ముఖ్యంగా తెలియచేయాల్సింది ఏమిటంటే ఆ రోజు ట్రాఫిక్ మనకి డైవర్షన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అచ్చంపేట నుంచి డైవర్షన్ చేయడం జరుగుతుంది సిటీలో రావడానికి. అదే రకంగా ఇటు సైడ్ కాకినాడ రూరల్ అలాగే ఇట్లా యానం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి డైవర్షన్ అవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి వాహనాలు నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ప్రీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం పార్కింగ్ అనేది ఐటీఐ కాకినాడలో జేఎన్టీయూ ఆపోజిట్లో అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పెద్దాపురం సంబంధించిన కాన్స్టిట్యూన్సీ సంబంధించింది డిస్ట్రిక్ట్ స్టేడియంలో పక్కనే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజున ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా ఉండడానికి జిల్లా వ్యాప్తంగా 144 పెట్టడం జరుగుతుంది. అదే రకంగా మరి అక్కడ కౌంటింగ్ సెంటర్లో 3 అంతస్తు భద్రత ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అంటే సిఆర్పిఎఫ్ అలాగా మనం స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు ప్లస్ స్టేట్ సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా కౌంటింగ్ అయిన అనంతరం కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా ఎనీ విక్టరీ ప్రొసెషన్స్ కానీ అదే రకంగా ఏదైనా వాళ్ళ మార్చెస్ సెలబ్రేషన్స్ ఆ రోజు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. అండ్ మీడియా కోసం ప్రత్యేకంగా ఒక మీడియా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ మీడియా కోసం అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఫ్యాక్స్ అండ్ అదే రకంగా మీరు చూడడానికి టీవీ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మీ మీడియాకు వివరాలు ఇవ్వడానికి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక కోఆర్డినేటర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ప్రతి ఒక్క రౌండ్ వివరాలు మీ దగ్గర తీసుకొచ్చి అందజేస్తారు. తర్వాత మీరు సంబంధించినటువంటి ఛానల్స్కి మీరు ఇవ్వచ్చు. అలాగే మీ మీడియాని అప్పుడు కొంతమందిని ఎవరికైతే పాస్ ఇచ్చామో వాళ్ళని ఒక చిన్న బ్యాచ్ కింద తీసుకెళ్ళి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడైతే మన అనుమతి ఉన్నటువంటి చోట వరకు తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇవి జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీయూకేలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఇప్పటికే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అవగాహన సమావేశాలు నిర్వహించి వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలింగ్ రోజు జరిగిన చిన్న ఘటనల్లో కొంతమందిని గుర్తించి వారిపై రౌడీ షీట్ బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందని, దీని కారణంగా భవిష్యత్తులో వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకవని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ప్రతిరోజు కలెక్టర్తో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికి గుడ్ ఈవినింగ్. మన కాకినాడ జిల్లాలో మే 13 మనకు పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ 4వ తారీఖు జరగబోతుంది. దాని పరంగా మనకి జేఎన్టీయూకేలో మన కౌంటింగ్ జరుగుతుంది. దానికి కంటెస్టింగ్ క్యాండిడేటు, కౌంటింగ్ ఏజెంటు, తర్వాత స్టాఫ్స్ అందరూ కూడా ఎవరెవరికి పాస్ ఉందో వాళ్ళని మాత్రం మనం లోపలికి అలో చేయడం అనేది జరుగుతాయి. సో దానికి చెకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ డిపిఓ, బాణగుడి సెంటర్ ఓల్డ్ డిపిఓ, అదేవిధంగా ఇటువైపు నాగమల్లి తోట జంక్షన్, సత్వరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి. సో అనవసరంగా ఎవరు కూడా ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలో కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు. 144 సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా 144 అనేది మనకి 3rd, 4th, 5th మనకి 144 వేస్తాము కలెక్టర్ డిఓ సార్ దగ్గర చెప్పి. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా 4 అబోవ్ మెంబర్స్ గుంపు కూడకూడదు అనేది మనకు పాయింట్. అదేవిధంగా మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము, 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 గురించిన అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు
అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరిపైన మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజ్, తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు అక్కడ ఉన్నదికైనా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 100% శిక్ష పడతాయి. కాబట్టి వాళ్ళపైన రౌడీ షీటు, అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్యూచర్లో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కానీ తర్వాత జాబ్ సంబంధించిన ఏమొచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి. కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్ట్రాంగ్ రూమ్ కూడా మనకి ప్రతిరోజు నేను కలెక్టర్ కలిసి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించడం జరుగుతుంది. దానికి 3 టైర్ సెక్యూరిటీ డే మొదటి రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది. సెంట్రల్ బలగాలు ఇమీడియట్గా ఉంటారు, తర్వాత మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, తర్వాత మన సివిల్ పోలీస్ సిబ్బందులు మనం ఉంటారు. ఎప్పుడు ఎనీ టైము మనకి ఈ 24/7 ఈ 3 టైర్ సెక్యూరిటీ కూడా కొనసాగిస్తుంటాయి. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎనీ టైం వచ్చారంటే చూపించడానికి సెపరేట్గా క్యాంటీన్లో మనకు సీసీటీవీ కెమెరాస్తో పాటు ఎంటైర్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళకి డిస్ప్లే చేస్తే ఏసీ వైజ్ ఉంది. లేదు వాళ్ళు ఒకవేళ నేను స్పెసిఫిక్గా కౌంటింగ్ రోజు రూమే చూడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీ కాకుండా 2 or 3 పార్టీ కలిపి మేము తీసుకొని వచ్చి చూపిస్తున్నాం, అలిగేషన్స్ రాకుండా ఉండడానికి కోసం. ఇది కౌంటింగ్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ కార్యాలయాన్ని శేషారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని అన్నారు. విదేశీ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించాలని సూచించారు. స్కైలార్క్ సంస్థ డైరెక్టర్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు 22 ఏళ్ల క్రితం విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు 12,000 మంది విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించారని అన్నారు. IELTS, TOEFL, PTE, GRE వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్, యూనివర్సిటీ అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వీసా, వసతి, అలాగే పోస్ట్ డిపార్చర్ సపోర్ట్ తో సహా ఎండ్ టు ఎండ్ సేవలను తామే అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ప్రవర్తన విశ్లేషించి అర్థం చేసుకుని సలహా ఇచ్చి విద్యార్థులను ఉన్నత దశలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. విదేశీ విద్యను అభ్యసించే వారికి తమ స్కైలార్క్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో CEO కె నాగచందన, మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, బ్రాంచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, రేవతి, ప్రియాంక, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ తీసాం కదా క్యాండిల్ వద్దు సార్ పర్లేదు ఫోటో ఓకే సార్ కూర్చోండి సార్. ఓకే సార్. మన కాకినాడ నగరంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంచేతనంటే కాకినాడలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన విద్యార్థులు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వారి జీవితం సంపూర్ణంగా ఉండట్లేదనే అభిప్రాయం వేళ కలుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో మిత్రుడు సతీష్ గారు స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని ఒక సంస్థను ప్రారంభించటం. అఫ్కోర్స్ ఈ సంస్థ ఇక్కడ కాకినాడ కొత్త కావచ్చేమో, కానీ చాలా కాలం క్రితం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక వందల వేల మంది విద్యార్థులను అబ్రాడ్కి పంపించడం జరిగింది. సో ఈవేళ చాలామంది విద్యార్థులు
చాలామంది తల్లిదండ్రులు కోరిక ఏంటంటే తమ పిల్లలు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ డాలర్లు సంపాదించాలి, మేము కూడా విదేశాలు చూడాలనే కోరిక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉంది. వాళ్ళకి ఎకనామిక్ పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇవాళ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి, వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఇవాళ ఫారిన్ కంట్రీస్ చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీజుతో సమానంగా లేదా సగం ఫీజుతోటి వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఇవాళ ఫారిన్ ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుంది. సో అదేవిధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక వందల మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ బ్యాంకులో ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వారు అక్కడ పనిచేసుకుని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు $1,500 ఖర్చు అయితే ఈ $1,500 కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ పనిచేసుకునే దాని మీద సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ ఈ ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎర్న్ వైల్ లెర్న్ అంటే నేర్చుకునేటప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మిత్రుడు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు. స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి 22 సంవత్సరాలు అయిందండి. ఇది మా తండ్రి గారు లేట్ ప్రొఫెసర్ సోలమన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేసి కాలం చేశారు. ఆయన 2002 సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ తర్వాత స్థాపించిన సంస్థ ఇది. 2005 నుంచి మేము నాన్నగారికి తోడుగా ఏంటంటే ఈ 22 సంవత్సరాలు ఆయన జర్నీలో ముఖ్య భాగం అంతా కూడా నేను ఆయనతో కలిపి జర్నీ చేసి ఈ రోజుకి 12,000 మంది విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దడం జరిగింది. అయితే కాకినాడతో మాకు దగ్గర అనుభవం ఉంది. ఎందుకంటే మా తాతగారు వాళ్ళు తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు వాళ్ళు అంతా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ చదువుకుని వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళు. అందుకని ఏంటంటే మాకు కాకినాడతో ఉన్న దగ్గర అనుబంధం కొద్దీ మా నాన్నగారు ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు, కాకినాడలో ఖచ్చితంగా ఏంటంటే మన బ్రాంచ్ ఉండాలి, గోదావరి జిల్లాలో వాళ్ళకి ఖచ్చితంగా మన సేవలు అందించాలని చెప్పేసి సదుద్దేశంతో ఏంటంటే మేము కాకినాడలో మా బ్రాంచ్ 22 సంవత్సరాల తర్వాత స్థాపించడం జరిగింది. అయితే ఎంతోమంది విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ కూడా సరైన గైడెన్స్ లేక సరైన అంటే ఎడ్యుకేషన్ లోన్స్ తర్వాత అదర్ గైడెన్స్ లేక ముందుకు వెళ్ళలేకపోయారు. అటువంటి వాళ్ళని అందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము మొదటి నుంచి కూడా చివరిదాకా వాళ్ళకి అక్కడ చేరే వరకు కూడా మేము పూర్తి గైడెన్స్ అందిస్తాం. కాకినాడలో ఈ బ్రాంచ్ మాది ప్రప్రథమంగా అంటే వైజాగ్ బయట మా మొదటి బ్రాంచ్. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశం స్కైలార్క్. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.